ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. యెహోవా తాను అభిషేకించిన వ్యక్తి గురించి ఈ మాటలు చెబుతున్నాడు. రాజుల నడికట్లను విప్పే దేవుడు, ద్వారములు తాను అభిషేకించిన వాని ఎదుట మూత పడకుండా తెరిచే దేవునిగా ఆయన ఉన్నాడు. కోరేషు గురించి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు అతని పట్ల జరిగే కార్యాలు ఇలా ఉంటాయి. దేవుడు తన కుడి చేతితో అతన్ని పట్టుకున్నాడు. తన మీదకు వచ్చే జనములతో ఆయన యుద్ధం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ అతని ఎదుట ఏమైనా ద్వారాలు మూయబడిపోతూ గనుక ఉంటే ఆయన తెరుస్తాడు. మూయబడకుండా కూడా ఆయన ఆ ద్వారాలు తెరిచి ఉంచే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షంగా ఆయన ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్న ద్వారాన్ని ఎవరు మూయగలరు? ఒకవేళ నీ ముందు నిలబడి అపహసిస్తున్నారేమో, నీ భవిష్యత్తును వారి మాటల ద్వారా నిర్ధారిస్తున్నారేమో, నిన్ను అపార్థంగా చిత్రీకరిస్తున్నారేమో. నమ్ము, నీ దేవుడు నీ ముందు నీ ద్వారాలు తెరిచిపెట్టేశాడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ శాపంగా మార్చలేరు. దేవుడే ఆశీర్వదిస్తే, ఆయనే ద్వారాలు తెరిస్తే మూయగలవారు ఎవరు? ఎవరో శాపనార్థాలు పెట్టారని, ఎవరూ ప్రోత్సహించడం లేదని, ఎవరో ఏదో సనుగుతున్నారని బాధవద్దు. యథార్థంగా దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, ఆయన నిన్ను అభిషేకించాడు. అభిషేకం అంటే ఏర్పాటు చేసుకున్నాడనే అర్థం కూడా వస్తుంది. పరిశుద్ధమైన బ్రతుకు కొరకు పోరాడుతున్నావు కదా, భక్తి శ్రద్ధలతో నీ దేవుణ్ణి కొలుస్తున్నావు కదా, నీ దేవుడు నీ ఎదుట ద్వారాలు తెరిచిపెట్టాడు. అవసరమైతే రాజుల నడికట్లను కూడా నీ కొరకు నీ ప్రభువు విప్పుతాడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నిన్ను దూషించేవారిగా అనేకులు ఉన్నా, నీకున్న స్థితిని చులకనగా చూసేవారుగా అనేకులు ఉన్నా, ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రభువును వేడుకో. దావీదు అంతటి వాడినే దూషించారు, అపహసించారు, కాలదన్నారు. ఎంతోమంది సొంత అన్నలే అవమానించారు. కానీ దేవుడు దావీదు పక్షాన ఉండి ప్రతి ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఆ ద్వారంలో అతన్ని నడిపించాడు, హెచ్చించాడు. అదే దేవుడు ఈరోజు నీ పక్షంగా కూడా ఉన్నాడు. నీ కొరకు ద్వారాలు తెరుస్తా అంటున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూ ప్రార్థించు. దేవుడు నీ ముందు ద్వారాలు తెరిచి పెడుతున్నాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన నేటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా పక్షమున నీవు ఉన్నావని, మా కుడి చేతిని పట్టుకున్నావని, రాజుల నడికట్లను విప్పి మా ముందు ద్వారాలు తెరిచే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కొరకు బ్రతికేవారిగా, నీ మేలులు పొందుకునేవారిగా, నీ వైపు చూచేవారిగా మమ్మల్ని ఉంచుము. దావీదు వలె ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టిన బ్రతుకులు మాకు దయచేయము. ఈ దినమంతా మా ప్రియులను ఈ వాగ్దానం ద్వారా ఆదరించమని అడుగుచు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్సెస్.